సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డులో రాత్రి కురుస్తున్న వడగళ్ల వర్షానికి ధాన్యపు రాశులు తడిసి కొట్టుకుపోయాయి. ఈదురుగాలులు బలంగా వేయడంతో ధాన్యపు రాశులపై కప్పిన టార్పాలిన్ కవర్లు కొట్టుకుపోయాయి. వడగళ్ల వర్షం మోస్తరుగా కురవడంతో ధాన్యపు రాశులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. అకాల వర్షం రైతులను నిండా ముంచింది. పంట అమ్ముకొని డబ్బులు చేతికొచ్చే సమయంలో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురుగాలి దాటికి మామిడి తోటలో మామిడికాయలు నేలరాలి రైతులకు భారీ నష్టం వాటిల్లింది. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అకాల వర్షాలతో పాటు ఏదైతే వడగళ్ళ పడడం వల్ల ఇటు మార్కెట్లో పోసినాయి కానీ ఐకేపీలో పోసినటువంటి వడ్లు పూర్తిగా నానిపోయినాయి. అక్కడ సరైన సౌకర్యాలు లేవు. ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రాంతంలో బాగా పండ్ల తోటలు పెడతారు. మామిడి తోటకు పేరు ప్రతిష్టమైంది హుస్నాబాదు. ఈ మామిడి తోటలు గతంలో 3 సార్లు అంటే ఈ ఒక్క సీజన్లో 3 సార్లు అకాల వర్షాలు, ఈదురు గాడుపులు మరియు వడగళ్ళ వాళ్ళతో పూర్తిగా కూడా నష్టపోయినది. ఈసారి పూత వచ్చింది కానీ అరకొరతోనే పండిన ఏదైతే కాసిన ఖాత కూడా ఈరోజు చేతికి అందని పరిస్థితి ఏర్పడేది. లక్షల రూపాయలటువంటి పెట్టుబడి పెట్టి ఈరోజు రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. హుస్నాబాద్ శాసనసభ్యులు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఏ రోజు కూడా తనిఖీ చూడడం లేదు. రైతుల మీద ప్రేమ ఏముందో మాకేం తెలియదు. హైదరాబాద్లో ఉంటాను కానీ అత్తగారింటికి ఎప్పుడో అప్పుడు ఇప్పుడు వచ్చిపోయినట్టు హుస్నాబాద్కు వచ్చిపోవడం, అభివృద్ధి పనుల మీద ఇనాగ్రేషన్ చేసుకోవడం, పేపర్ల మీదనే కాగితాల మీదనే అభివృద్ధి మరియు కోట్ల రూపాయల కేటాయించడం తప్పితే ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే రైతుల మీద ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేనట్టు కనబడుతుంది ఈ మంత్రి గారి వ్యవహార శైలి చూస్తే.